నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. హైకోర్టు ఉచిత పథకాల మీద కొన్ని వ్యాఖ్యలు చేసిందండి. వ్యాఖ్యలు ఏమి అంటే మనం చూసుకుంటా పోతే ఉచిత పథకాల మీద ప్రజలకు ఏమిస్తున్నారు, ఎవరికెవరికి ఏ పథకాలు ఇస్తున్నారు, ఇది ఏం పరిస్థితి అనేది కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు, కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు, లగ్జరీ బైకులు వాడే వారికి ఫీజు రిమెన్స్మెంట్ ఎందుకు, లగ్జరీ బైకులు వాడుతూ కార్లు వాడుతూ ఇలాసాల జీవితాలు గడుపుతున్న వారికి ఫీజు రిమెన్స్మెంట్ ఎందుకు, ఉచిత పథకాలతో త్వరలో ప్రమాద పరిస్థితులు. అదే మన తెలంగాణలో చూసుకుంటే రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని తెలంగాణ హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందండి. ఉచితాలతో జనం పనికి వెళ్ళడం మానేశారు, వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు వేడుస్తున్నారు, ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సురకలు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సురకలు చేసిందండి. ఏం సురకలు అంటే లగ్జరీ బైకులు వాడే వారికి ఫీజు రిమెన్స్మెంట్ ఎందుకు, కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు, ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు అని తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సురకలు అంటించిందండి. అధికారులు మటుకు ఖజానాలో డబ్బు లేకపోతే ఏ అధికారి ఏం చేస్తాడు, వాళ్ళకి ఇవ్వాల్సింది, జనాలకు ఇవ్వాల్సిన పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఖజానాల్లో డబ్బే లేకపోతే ఏ అధికారి అయినా ఏం చేస్తాడు అనేది ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందండి తెలంగాణ హైకోర్టు. ధిక్కారణ కేసులో సందీప్ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వర్లకు రైతు బంధు, లగ్జరీ బైకులపై తిరిగే వారికి ఫీజు రిమెన్స్మెంట్ ఎందుకని జస్టిస్ నగేష్ వ్యాఖ్యానించారు. స్టాంపు డ్యూటీపై కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్ఛార్జీని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు నెంబర్గా వివరించిన జె రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సర్ఛార్జీ తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ జె రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అఫిడేట్ దాఖలు చేయకపోవడంతో అతన్ని ప్రత్యక్షంగా హాజరు నుంచి మినహాయింపు కోరకుండానే గైహాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కొద్ది రోజుల క్రితం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అమలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. 5,000 విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తేనే బెయిల్ ఇవ్వాలని పేర్కొనింది. కోర్టు హాజరవుతానన్న హామీతో పూచీకత్తు తీసుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు బెయిల్ మంజూరు చేశారు. ఆ టైంలో కోర్టు ఇలా వ్యవహరించిందండి. ఎందుకంటే ఉచిత పథకాలు ఏమి చేస్తున్నారు, ఏమి అనేది కూడా ఇది చెప్తున్నారు. ఈ ఉచిత పథకాల వల్ల ఆర్థిక శాఖ కాదు, ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది అనేది కూడా తెలుస్తుందండి. ఆ కోర్టు ఇంకోటి విషయం కూడా చెప్పింది. సందీప్ కుమార్ సుల్తాన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే కారణమని జస్టిస్ గారు అభిప్రాయపడ్డారు. తాము ప్రభుత్వానికి లేదా మరెవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పారు. కూలీలు దొరకక గ్రామాలలో రైతులు ఏడుస్తున్నారు, ఎవరికి పనికి వెళ్ళడం లేదు, ప్రజలు ఒకప్పుడు పనులు చేసుకునేవారంట అని మనం వీడియోలో చూసుకోవాల్సి వస్తుంది. ఖజానాలో నిధులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో ఎవరున్నా ఏం చేయలేరు. ఆయనపై 1000 కోట్లు
కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన ఆయన జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రత్యక్ష హాజరుకు ఆదేశించడం బాధకరమే, కానీ కోర్టు ఉత్తర్వులు అమలుకు తప్పదని జడ్జి వ్యాఖ్యానించారు. ఇంకోటిగా కూడా చెప్తున్నారు జడ్జి గారు, రాష్ట్రంలో 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉండడం ఏంటి? రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులు కుటుంబ సభ్యులుగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. మా ఊరికి ఏం పనులు చేస్తారని అడిగే పరిస్థితి నుంచి నాకు ఏం పథకాలు వస్తున్నాయని అడిగే పరిస్థితికి వచ్చాయని వ్యాఖ్యానించారు. చూడండి, ప్రభుత్వాల్లో ఉండే ప్రజలు కూడా మా ఊరికి రోడ్లు కావాలి, గ్రంథాలయం కావాలి, పంచాయతీ ఆఫీస్ మంచిగా కట్టాలి, వాటర్ కావాలి అనే అడిగే పరిస్థితుల నుంచి మనకు ఉచిత పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది కూడా చెప్తున్నారు. ఇలాగైతే కుబేరుడు కూలికి వెళ్తాడు. కోటీశ్వరులకు రైతు బంధు ఇస్తారా? ఒక తెల్ల కార్డు తొలగించలేని పరిస్థితి. ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టుకు హాజరైనాడు మన సందీప్ కుమార్ సుల్తానియా. చూడండి, కూర్చుంటే సొమ్ము, నిల్చుంటే సొమ్ము, ఎలా పడితే అలా పరిమితికి మించి అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయని హైకోర్టు శుక్రవారము వ్యాఖ్యానించింది. ఈ ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతే కుబేరుడైన పనికి ఆహారం వంటి పథకం కింద కూలి పనికి వెళ్తాడని, ఆ ఖాతా పేరు కుబేరా అని వ్యాఖ్యానించింది. చూడండి, ఇట్లా పోతే ఇంకా ఎన్ని అవుతాయి. ఎవరు కూడా కూలికి పని చిక్కట్లేదు. ప్రతి ఒక్కరికి ఏంది విలాసవంతంగా జీవితం గడిపే వాళ్ళకి కూడా ఇట్లా ఉచిత పథకాలు ఇస్తున్నారు ఏంది అనేది కూడా చెప్పారు. ఒక తెల్ల రేషన్ కార్డు అయినా తొలగించగలరా? రాష్ట్రంలో ఇన్ని ఉచిత పథకాల అమలుపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఒక తెల్ల రేషన్ కార్డు అయినా తొలగించగలరా? అలా తొలగిస్తే అదే రాజకీయం అవుతుంది. ప్రభుత్వ శాఖపరమైన వ్యవహారాల్లో ఒక అధికారిపై 3 నుంచి 4,000 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అధికారిపై 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏ అధికారి అయినా ఏం చేయలేడు. రేపు మీరే ముఖ్యమంత్రి అయినా ఏమి చేయలేని పరిస్థితి. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు, ఆవేదనంతో చెప్తున్నా. అప్పులు తీర్చడానికి ప్రభుత్వ భూములను విక్రయిస్తూ ఉంటే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి? అప్పు చేసి ఎవరైనా బెంచ్ కారు కొంటారా? ఎర్ర బస్సుల్లో వెళ్లే వాళ్ళం ఏరు బస్సులో వెళ్తున్నామంటే ఆ కుటుంబం ఎంతకాలం నిలబడుతుంది? రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు 1.03 కోట్ల కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తున్నారు. ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇది దీర్ఘకాలిక ఆచరణ సాధ్యం కాదు. సమాజం ప్రమాదంలో పడుతుంది. ఇవన్నీ ఎంతవరకు సాధ్యమో ప్రభుత్వాలే తెలుసుకోవాలని న్యాయమూర్తి అన్నారు. చూడండి, ఈ ఉచిత పథకాల వల్ల రాను ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే కుబేరుడికి కూడా ఫీజు రిమెన్స్మెంట్, రైతు బంధు పథకాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి జనాభా కంటే మించి రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఎన్ని పోచుకుంటూ పోతే ఏం పరిస్థితి అనేది కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సురకలు అంటించింది. ఈ ఉచిత పథకాల వల్ల రాను చాలా కష్టం అవుతాదని, ఉన్న భూములన్నీ అమ్ముకుంటూ పోతే భావితరాల వారికి ఎక్కడ భూములు ఉంటాయనేది కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసింది. ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు మంచిదే కానీ ప్రభుత్వానికి చాలా నష్టం అనేది కూడా హైకోర్టు చెప్పింది. ఇలాగైతే కుబేరుడు కూలికి వెళ్తాడు, కోటీశ్వర్లకు రైతు బంధు ఇస్తారా అనేది కూడా మన హైకోర్టు చెప్పిందండి. హైకోర్టు చెప్తున్న దాంట్లో కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు, లగ్జరీ కార్లు వాడే వారికి ఫీజు రిమెన్స్మెంట్ ఎందుకు, ఉచిత పథకాలు త్వరలో ప్రమాదకర పరిస్థితులు, రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంట, ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు, వ్యవసాయ కూలీలు దొరక రైతులు వేడుస్తున్నారు, ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సురకలు. ఇదేనండి ఉచిత పథకాల మీద తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బై. థ్యాంక్ యూ.